60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all something about tenses. Tenses actually గా ఎన్ని ఉంటాయి? ఒక 12 ఉంటాయి కదా, అన్ని టెన్సెస్ సబ్ టెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక 12 ఉంటాయి. ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్, దాంట్లో మళ్ళీ సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్ ఇవన్నీ ఉన్నాయి, రైట్? అవన్నీ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి టోటల్గా. సో మనం బిగినర్స్ అండి, వి జస్ట్ స్టార్టెడ్ లర్నింగ్ ఇంగ్లీష్. ఏ టెన్సులు నేర్చుకోవాలి ఏంటి అన్నీ నేర్చేసుకుంటారా? ఇందులో నేను ఇప్పటి వరకు వాడని ఒక 4-5 టెన్సులు ఉన్నాయి తెలుసా. అవన్నీ అసలు స్పోకెన్లో అవసరమే పడదు, కొన్ని టెన్సులు వాడే అవసరమే పడదు. ఒకవేళ చాలా అడ్వాన్స్గా మాట్లాడాలి, అడ్వాన్స్గా రాయాలి అని అనుకుంటే తప్ప, ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను ఎప్పుడు అసలు చూడని కొన్ని టెన్సులు ఉన్నాయి. అలాంటి వాటిని కూడా స్టార్టింగ్లోనే నేర్చేసుకొని అసలు ఎటు కాకుండా టెన్సెస్ అంటేనే భయపడేలాంటి ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నారు చాలా మంది స్టూడెంట్స్ అనమాట. సో లెట్ మీ టెల్ యూ, వేటిపైన ఫోకస్ చేయాలి, వేటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, అందులో ఫస్ట్ ఇగ్నోర్ చేయాల్సిన టెన్స్ ఏంటి తెలుసా? ఫ్యూచర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఉంటాయి. ఫస్ట్ అవి ఎలిమినేట్ చేసేసేయండి మీ నోట్బుక్స్లలోంచి, ఒకవేళ రాసుకొని ఉంటే కనుక. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్, దీని అర్థం ఏంటంటే ఫ్యూచర్లో ఒక టైంకి మనం ఒక పని చేసేసి ఉంటాము అని చెప్పడం. నేను ఇప్పటి వరకు తెలుగులో కూడా అట్లా చెప్పాల్సిన సిచ్యువేషన్ అసలు రాలేదే, వచ్చిన 1-2 సిచ్యువేషన్స్. సో అట్లాంటి వాటిని మనం స్టార్టింగ్లోనే నేర్చుకొని ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి? ఓకేనా? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎలిమినేట్ చేసేసేయండి మీ నోట్బుక్లోంచి. ఓకేనా? ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? విల్ హ్యావ్ ఉండి V3 ఉంటుంది, విల్ హ్యావ్ ఉండి V3 ఉంటుంది. సో దీన్ని జస్ట్ ఇగ్నోర్ చేయండి కొన్ని రోజులు, కావాలంటే మళ్ళీ నేర్చుకోవచ్చు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇంకొకటి ఉంటుంది, ఇదే వేస్ట్ అంటే ఇంకా ఇది యూ కెన్ ఇమాజిన్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నేను అసలు నేర్చుకోవద్దు, ఇవి అవసరం లేదని చెప్పట్లేదు, కానీ మీరు బిగినర్స్ అయితే కనుక వీటి గురించి వర్రీ అవ్వక్కర్లేదు అని చెప్తున్నా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నా లైఫ్ టైంలోనే నేను పెద్దగా వీటిని ఎక్కడ చదివింది లేదు, విన్నది లేదు, మాట్లాడింది అసలే లేదు. సో ఎందుకు అన్నీ నేర్చుకొని ఎటు కాకుండా పోవడం అని చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ టెన్స్ అంటే, విల్ హ్యావ్ బీన్ వస్తుంది. విల్ హ్యావ్ బీన్ నుండి V4 ఉంటుంది, ING ఫామ్ ఉంటుంది. జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఓకేనా? తర్వాత మనం ఇగ్నోర్ చేయగలిగిన టెన్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇన్ఫ్యాక్ట్ దీని మీనింగ్ చెప్పలేదు కదా. ఫ్యూచర్లో ఒక పర్టికులర్ టైంకి ఒక పని చేస్తూ ఉంటాము అన్నట్టు, అంటే ఒక టైం కంటే ముందు. ఇంత కన్ఫ్యూజన్ కదా, అందుకే వదిలేయండి అని చెప్పా. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఒకటి ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసేసేయచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే హ్యాడ్ బీన్ ప్లస్ ING ఫామ్ ఉంటుంది, అదే V4 ఉంటుంది అనమాట. దీని అర్థం పాస్ట్లో ఒక టైం కంటే ముందు ఒక పని చేస్తూ ఉన్నాం అని చెప్పడానికి యూస్ చేస్తాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా అసలు ఎప్పుడు వస్తాయి? ఒకవేళ వచ్చినా కూడా వాటిని స్టార్టింగ్లోనే నేర్చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంతకంటే ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ అన్నమాట. దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అంటే హ్యాడ్ V3 ఉంటుంది, హ్యాడ్ ప్లస్ V3. సో ఇది స్టార్టింగ్లోనే ఇగ్నోర్ చేయండి, కానీ మళ్ళీ కొన్ని ఇఫ్ కండిషన్స్లో అట్లా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఈ హ్యాడ్ V3 అన్నది. ఇనీషియల్ డేస్లోనే మనం దీనిపైన స్పెండ్ చేయకుండా కొంచెం నిదానంగా మనం వీటిపైన స్పెండ్ చేయొచ్చు. తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని ఉంటుంది, ఇది ఇంపార్టెంట్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెన్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడిప్పుడే జరిగింది ఏదైనా అని చెప్పడానికి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ని వాడతాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్, కానీ దీనికి ఆల్టర్నేటివ్గా V2 యూస్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఐ హ్యావ్ గాన్ అన్నా ఐ వెంట్ అన్నా రెండు ఒకటే. నువ్వు వెళ్ళావా అని అడగాలంటే హ్యావ్ యూ గాన్ అనడం కంటే డిడ్ యూ గో అనడం ఈజీగా ఉంటుంది అనమాట. సో హ్యావ్ యూ గాన్, డిడ్ యూ గో రెండు సేమ్ మీనింగ్, అన్ఫిక్స్ సిమిలర్ మీనింగ్ ఇస్తున్నప్పుడు మనం బిగినింగ్లోనే దాని గురించి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇదైతే స్పోకెన్లో వాడతాం, 5th వాడతాం. దీనికి ఆల్టర్నేటివ్గా మనం సింపుల్ పాస్ట్ కూడా వాడుతూ ఉంటాం అనమాట.
సో స్టార్టింగ్లోనే దీని గురించి ఎక్కువ వరి అవ్వకుండా అదెప్పుడు ఇదెప్పుడు అని మీకు ఏది ఎప్పుడు కావాలనిపిస్తే అది ఇప్పుడు వాడేసేయండి. వన్ థింగ్ ఈస్ దీనికి ఉన్న రూల్ ఏంటంటే ఇది రీసెంట్ పాస్ట్, ఇది వాడినప్పుడు మనం టైం వర్డ్స్ వాడలేము. సింగులర్స్కి హ్యాజ్ అన్న హెల్పింగ్ వర్బ్ రావాలి, ప్లూరల్స్కి హ్యావ్ అన్న హెల్పింగ్ వర్బ్ రావాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయి. కానీ డిడ్తో అలాంటి రూల్స్ ఏమి ఉండవు. పొద్దున్న చేసిన విషయం చెప్పాలన్నా కూడా లైక్ సింపుల్ పాస్ట్లో చెప్పేయచ్చు, పొద్దున్న నేను ఏ పని చేశాను అని చెప్పాలంటే. V2లో చెప్పేయచ్చు, నేను చేయలేదంటే ఐ డిడ్ నాట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను తినలేదంటే ఐ డిడ్ నాట్ ఈట్ అనొచ్చు, నేను పంపించలేదంటే ఐ డిడ్ నాట్ సెండ్ అనొచ్చు, ఐ హ్యావెంట్ సెంట్ అని అనాలి. ఆమె పంపలేదంటే షీ కదా, హ్యాజెంట్ వస్తుంది. అవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే టైం వర్డ్స్ ఉండకుండా, అది కూడా ఇంపార్టెంట్. అవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే ఈ టెన్స్. లేకపోతే మనం బిగినింగ్ డేస్లో జస్ట్ V2 డిడ్ నాట్ యూజ్ చేసి కూడా ఆల్టర్నేటివ్ ఉంటుందన్నమాట. ఇంపార్టెంటే బట్ నాట్ దాట్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ అ బిగినర్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ని ఎలిమినేట్ చేసినా ఒక 5 తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి. ప్రెసెంట్ టెన్స్లో సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఇంపార్టెంట్. సో ఆ 3 బాగా ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ ఇంపార్టెంట్, పాస్ట్ కంటిన్యూస్ కూడా పెద్దగా వాడడం కానీ నేర్చుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంది చూసారా, విల్ బీ విత్ ఐఎన్జీ ఫామ్, అది కూడా ఏం పెద్దగా వాడము. బట్ బాగా ఎక్కువ వాడే టెన్స్లు ఒక 4 చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ అయిన టెన్స్లలో ఫస్ట్ది ఏమొస్తుందంటే సింపుల్ ప్రెసెంట్ వస్తుంది. సింపుల్ ప్రెసెంట్. సో సింపుల్ ప్రెసెంట్లో ఏముంటుంది, V1 ఆర్ V5, డోంట్ ఆర్ డజంట్ ఉంటాయి. వీటిని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ మీనింగ్ వస్తుంది, ఏ సిచ్యువేషన్స్లో వాడాలి, ఇదంతా మనం క్లియర్గా తెలుసుకోవాలి. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, చాలా ఇంపార్టెంటే. ఓకే, నేను కావాలంటే మళ్ళీ ఒక్కొక్క వీడియోగా చేస్తా. ఈరోజైతే ఏది ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. సింపుల్ ప్రెసెంట్ తర్వాత ప్రెసెంట్ కంటిన్యూస్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అని, ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ అని ఎలా తెలుస్తుంది, ఈజ్, యామ్, ఆర్ ఉండి ఐఎన్జీ ఫామ్ ఉంటాయి. ఈజ్, యామ్, ఆర్ ఉండి ఐఎన్జీ ఫామ్ ఉంటే కనుక అది ప్రెసెంట్ కంటిన్యూస్ అని అర్థం. ఇది ఇప్పుడు యూజ్ చేయాలి, దాని మీనింగ్ ఏంటి, క్వశ్చన్స్ ఏంటి, ఇవన్నీ మనం ఫోకస్ చేయాలి. తరువాత చాలా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా మళ్ళీ కొంచెం అడ్వాన్స్డ్ అవుతుంది. పాస్ట్ సింపుల్, సింపుల్ పాస్ట్ అంటారు కదా, అలా సింపుల్ పాస్ట్ చాలా ఇంపార్టెంటే. మనకి ఇది వచ్చిందంటే పాస్ట్ మొత్తం కవర్ చేసేసేయచ్చు. ఇన్ఫాక్ట్ వాజ్ వర్ కూడా రావాలి. బట్ సింపుల్ పాస్ట్లో ఉంది సెంటెన్స్ అని ఎలా తెలుస్తుంది, V2 లేకపోతే డిడ్ నాట్, డిడ్ ఇవన్నీ ఉన్నాయంటే కనుక అది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు. సింపుల్ పాస్ట్ నిజంగా పాస్ట్ గురించి మాట్లాడడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు పాస్ట్ పర్ఫెక్ట్ ఇగ్నోర్ చేయొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇగ్నోర్ చేయొచ్చు. ఓకేనా, ఇది వచ్చిందంటే కనుక. తరువాత ఇంపార్టెంట్ సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ గురించి మాట్లాడడం వస్తే ఇంకా ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఈ 3 మీరు ఇగ్నోర్ చేసినా కూడా పర్లేదు. విల్ ఉండి జస్ట్ V1 ఉంటుంది. ఈ 4 అండి బిగినర్స్కి కావాల్సిన టెన్స్లు, ఈ 4. ఇప్పుడు ఒక వర్బ్ తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గో అన్న వర్బ్ తీసుకున్నాం. నేను గుడికి వెళ్తా, ఐ గో టు టెంపుల్స్. నేను గుళ్ళకి వెళ్తుంటా, దీని మీనింగ్ ఏంటి, వెళ్తుంటా. ఎప్పుడని, ప్రతి సెంటెన్స్కి నేను మా స్టూడెంట్స్కి ఒకటే చెప్తా. మీకు ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఎప్పుడు అని ఒక ఒక క్వశ్చన్ రైజ్ చేసుకోండి. ఐ గో టు టెంపుల్స్ అంటే ఎప్పుడు, మామూలుగానే, అప్పుడప్పుడు, టైం ఉన్నప్పుడు, జనరల్గా. ఓకే, మామూలుగా గురించి మీరు మాట్లాడుతున్నారంటే అప్పుడు అది సింపుల్ ప్రెజెంట్. ఓకే, మామూలుగా గురించి మాట్లాడితే సింపుల్ ప్రెజెంట్ అని అనమాట. నేను వెళ్తూ ఉన్నా, ఐఎమ్ గోయింగ్. ఎప్పుడు, ఇప్పుడే. సో ఇప్పుడు గురించి మాట్లాడుతున్నామంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ గోయింగ్, ఎప్పుడు, ఇప్పుడే. నేను వెళ్ళాను టెంపుల్కి ఈరోజు, నేను వెళ్ళాను, ఐ వెంట్. ఎప్పుడు, పాస్ట్ కదా, సో ఇదే సింపుల్ పాస్ట్ అనమాట. నేను వెళ్తా, కాసేపు తర్వాత వెళ్తా. ఐ విల్ గో, ఫ్యూచర్. ఈ 4 టెన్స్లు నేను ఇట్లా ఎలా అయితే గో అని వర్బ్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేసామో, ఇలా మీరు వేరే వర్బ్స్తో ఈ 4 టెన్స్లు ప్రాక్టీస్ చేసినా మీకు సగం టెన్స్లు వచ్చినట్టే, అవసరమైనవన్నీ వచ్చినట్టే తెలుసా. ఇంకా తరువాత
ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పైన, ప్రెసెంట్ పర్ఫెక్ట్ పైన, ఓకే, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ కంటిన్యూస్, వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఇగ్నోర్ చేయాల్సిన 4 టెన్స్లు ఏంటంటే, చేయొచ్చు అన్న 4 టెన్స్లు ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. I'll be back with some other concept next time. Bye bye. Take care.